సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాహుల్ని కంపెనీ బాధ్యతల నుండి దించేసి రాజ్కు అప్పగించిన సిద్ధరామయ్య. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే దుగ్గిరాల కుటుంబం అంతా హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో సిద్ధరామయ్య గారి ఫ్రెండ్ ఒకరు వస్తారు. వచ్చి పరామర్శించి, నీతో ఒక విషయం చెప్పాలంటూ, మా మనవడు మీతో డీల్ కుదుర్చుకున్న విషయం నీకు తెలిసిందే. చాలా సంవత్సరాల నుంచి మన స్నేహంతో పాటు మన డీలర్షిప్ కూడా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మా మనవడు మీ కంపెనీతో డీలర్షిప్ వద్దంటూ సామంత్ గ్రూప్ ఆఫ్ జ్యువెలరీస్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతలా జరగడానికి ఏం కారణమై ఉంటుంది అని అంటే అప్పుడు ఆయన కారణం చెప్తాడు. ఎందుకు అనంటే మా మనవడు వచ్చి మాట్లాడుతుంటే చాలా ఇన్సల్ట్గా బిహేవ్ చేశాడంట. ఇందులో డబ్బు మ్యాటర్ ఏమీ లేదు, మర్యాద ఇవ్వకపోవడమే ఇందుకు మూల కారణం. ఇప్పుడు నేను కంపెనీ బాధ్యతలు చూసుకోవడం లేదు, మొత్తం నా మనవడే చూసుకుంటున్నాడు. మా మనవడు ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు. ఇక జన్మలో మీ కంపెనీతో ఎలాంటి డీలర్షిప్ చేసుకోను అని కూర్చున్నాడు. కానీ ఈ విషయం మన స్నేహ సంబంధం కోసమైనా నేను చెప్పాలి కదా, అందుకే ఇంత దూరం వచ్చాను. నేను ఇవాళ చెన్నై వెళ్తున్నాను, మరో 3 నెలలు తిరిగి రాను. కాబట్టి నీకు రీజన్ తెలియాలి కాబట్టి ఇంటి వరకు వచ్చి చెప్తున్నాను. మా మనవడితో బిహేవ్ చేసిన పద్ధతి ఏం బాగోలేదు. అందరి ముందే రాహుల్ని తిడతాడు సీతారామయ్య. ఇక సారీ చెప్పమంటాడు అతనికి. అప్పుడు అతను, నాకు కావాల్సింది సారీ కాదు, నీకు రీజన్ చెప్పాలనుకున్నాను, వచ్చాను, ఇక నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రుద్రాణి ఏం తెలియనట్టుగా అందరి ముందు రాహుల్ని తిడుతుంది. నీకు క్లయింట్స్తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా అని అంటే ఇక ఇందిరాదేవి అంటుంది, ఆపు నీ నాటకాలు, మేమంతా వాడిని తిడతాము అనని ముందే వాడిని వెనకేసుకొస్తున్నావా అని అంటే, వెనకేసుకు రావడం ఏంటమ్మా, మీ ముందే కదా తిడుతున్నాను అని అంటే, నువ్వొక్కటే తిట్టేసి వాడిని లోపలికి పంపిద్దామని ప్లాన్ వేస్తున్నావు అని అపర్ణ అంటుంది. నువ్వు తిడుతున్నావో నటిస్తున్నావో మీ ఇద్దరి గురించి ఇంట్లో ఎవరికి తెలీదు. కావాలనే కంపెనీని నాశనం చేయడానికే రాహుల్ ఇదంతా చేశాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, రాహుల్ని ఆఫీస్కి పంపిస్తే జరిగేది ఇదే అని అపర్ణ అంటుంది. అప్పుడు సీతారామయ్య కూడా రియలైజ్ అవుతాడు. కావ్య కూడా ముందు నుంచి చెప్తూనే ఉంది, అసలు రాజును తీసేసి రాహుల్కి ఈ బాధ్యతలు అప్పగించుద్దని. నేను వింటే కదా నాకు తెలిసొస్తుంది ఇంకా వీడు ఏమేం చేశాడో అని సుభాష్కు చెప్తాడు. నువ్వు ఒకసారి వెళ్ళి కనుక్కో, ఎవరితో ఇలా మాట్లాడాడో, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో, ఎవరు వెళ్ళిపోయారో ఇవన్నీ మనకు ఏమీ తెలీదు. ఒక రకంగా ఆయన వచ్చి చెప్పడం మంచిదే అయింది, మనకు కంపెనీలో ఏం జరుగుతుందో అసలు ఏమీ తెలీదు అని సుభాష్కి ఒకసారి వెళ్ళి కనుక్కోమని చెప్తాడు. ఇక సిద్ధరామయ్య ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఎవరు ఏమనుకున్నా సరే ఆ రోజంటే బంధుత్వాల కోసం నేను రాహుల్ని పంపించాల్సి వచ్చింది. ఇవాళ నీ దివాలా తీసే పరిస్థితికి వస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. రాజ్, నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్లాల్సిందే. ముందులాగా మన కంపెనీ బాధ్యతలు నువ్వే స్వీకరించాలి అంటాడు సీతారామయ్య. ఆ మాటకు అందరూ సంతోషపడతారు. ఇక రాజ్ మాత్రం ఒప్పుకోడు. నేను కంపెనీ గురించి మాత్రమే కాదు, పిన్నికి ఇచ్చిన మాట గురించి కూడా ఆలోచించాలి. పిన్ని నన్ను పంపించడం ఇష్టం లేదు అనింది. పిన్ని ఒప్పుకుంటేనే నేను వెళ్తాను అంటాడు. అప్పుడు ధాన్యం, నువ్వు వెళ్ళొద్దు అని అనలేదు, నా కొడుకును ఒప్పించి ఈ ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. నువ్వు ఆఫీస్కి వెళ్తే నాకు వచ్చే నష్టమేం లేదు, కానీ నా కొడుకుని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదేనంటుంది ధాన్యం. ఇంకా అందరూ ధాన్యలక్ష్మి కూడా ఒప్పుకుంది కాబట్టి నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అని అంటారు. ఇక ఆ విషయం స్వప్న ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు కనకంకు చెప్తుంది. కనకం చాలా సంతోషపడుతుంది. ఇక ఆ సంగతి వెళ్ళి కావ్యతో చెప్పబోతుంటే కావ్య అస్సలు వినదు. చాలా నాకు అవసరం లేదు, వాళ్ళ విషయాలు ఏవి నాకు చెప్పక్కర్లేదు అని అంటే, సరే పోవి అని వాళ్ళ నాన్నకు వెళ్ళి చెప్తుంది. ఇన్నాళ్ళు రాజ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు కదా, ఈరోజు కావ్య మాటనే అందరూ నమ్మి ఇక రాహుల్ని ఆఫీస్ నుంచి తొలగించి రాజ్కు బాధ్యతలు అప్పచెప్పారంటండి అని వాళ్ళ నాన్నకు చెప్తూ ఉంటుంది. ఇందులో కావ్య ఇన్వాల్వ్ అయ్యి, అవునా అంటుంది. నీకెవరు చెప్తున్నారే, నేను మీ నాన్నకు చెప్తున్నా అంటుంది కనకం. ఇక కావ్య కూడా, చెప్పుకో మీ ఆయనకి, నేనేం వినట్లేదు. ఆయనకు కాలకే ఆకులు పట్టుకోవాలి అన్న సామెత బాగా వర్తిస్తుంది. ఏది ముందే చెప్తే వినడు, ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. నేను చెప్తే విన్నాడా అని అంటే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వినను అన్నావు కదా, ఆ విషయాలేమి నాకు చెప్పొద్దు అన్నప్పుడు తెలియకుండానే ఉండు, నేను మీ నాన్నతో మాట్లాడుతున్నాను అని అంటే, నేను కూడా నీకు చెప్పట్లేదు, మా నాన్నకే చెప్తున్నా అని మాటకు మాట సమాధానం చెప్తుంది కావ్య. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత స్వప్న అటు రూమ్గా వెళ్తూ ఉంటే రుద్రాని రాహుల్ని వెళ్ళి బ్రతిమలాడుతూ ఉంటుంది. అందరి ముందు తిట్టానని కోపంగా ఉన్నావా, సారీ చెప్తుంది. అప్పుడు రాహుల్, అందరి ముందు తిట్టి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నావా, నాకేం అవసరం లేదు,
నీ పంతం కోసం కొడుకును కూడా బలి పెడతావా అని అంటూ ఉంటాడు. అంటే నువ్వు అలా చేయడం తప్పు కదరా, అందరూ నేను ఏకి పారేయడం కంటే నేనొక్కటే తిడితే మేలు కదా అని చెప్పి తిట్టాను అంటుంది. ఇక అప్పుడు రాహుల్ విషయం బయట పెడతాడు. జరిగింది అది కాదమ్మా, ఆ ముసలోడు అబద్ధం చెప్పాడు. నేను జ్యువెలరీస్ అన్నీ పంపించడానికి ఒక 10 లక్షలు లంచం అడిగాను. అప్పుడు నువ్వు ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు అని అంటే ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అలా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వచ్చి నా మీద అబద్ధాలు చెప్తున్నారు అని చెప్తూ ఉంటాడు. తలో స్వప్న ఆ మాట విని, నువ్వు అసలు మనిషివేనా? సొంత కంపెనీలోనే లంచం అడుగుతావా? శునకాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి పోదు అని అంటారు పెద్దలు. నీలాంటి వాళ్ళ గురించి సొంత కంపెనీలోనే లంచం అడుగుతున్నావంటే నీలాంటి వాడిని భర్త అని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పు బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అంటాడు, నువ్వు ఇలానే రాత్రింపగులు చదివి ఏదో ఒక రోజు పోలీస్ అయిపో, నేను అందరికీ గొప్పగా చెప్పుకుంటాను నా భార్య పోలీస్ అనే. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు? కలలు కని వాటిని నెరవేర్చుకోమని చెప్పాడు అని అంటే కలలు ఇంట్లో కనమని చెప్పలేదు అని చెప్పి అప్పు అంటుంది. నాకు అసలే ఈ లెక్కలు ఏం అర్థం కావట్లేదు, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అంటే నాకు ఆ మ్యాథ్స్ రాకే కదా, నేను తెలుగులో ఎంఏ చేసి కవితలు రాస్తున్నాను, నాకు అసలు దాని గురించి ఏమీ తెలీదు అని అంటాడు. మరి ఎలా అని అంటే వీటి గురించి మిగతా అందరూ ఎలా చేస్తారు అంటే వీటికి సపరేట్గా కోచింగ్ సెంటర్స్ ఉంటాయంటే వెళ్ళి జాయిన్ అయిపో అంటాడు కవి. అప్పుడు అప్పు అంటుంది, మనమున్న స్తోమతకు ఇప్పుడు కోచింగ్ సెంటర్లు జాయిన్ అవ్వలేం, కానీ ఇప్పటికి ఇంట్లోనే కూర్చొని కానిస్తాను అంటుంది అప్పు. అప్పుడు తను ఆలోచిస్తాడు, ఇంకా కోచింగ్ సెంటర్స్కి డబ్బులు ఎలా కట్టాలి, అప్పును కోచింగ్ సెంటర్లో ఎలా జాయిన్ చేయించాలి అని. ఇంకా రేపటి ప్రోమోలో రుద్రానికి అనామిక ఫోన్ చేసి మాట్లాడుతుంది అక్కడ ఏం జరుగుతుంది అని. రుద్రాని జరిగిందంతా చెప్తుంది. ఇక రాజ్ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు అని. అప్పుడు అనామిక వెళ్ళని ఇక్కడ కావ్యని కూడా పరిలోకి దించుతాను, భార్య వర్సెస్ భర్త, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం, ఇక కంపెనీ పతనానికి ముహూర్తం పెట్టినట్టే నేను, ఏం జరుగుతుందో చూడు అంటూ పొగరుగా మాట్లాడుతుంది అనామిక. చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఇవాల్టి ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.